అందుకే అండి పరలోకానికి వెళ్ళే వారి విషయంలో కూడా అండి ఎవరైతే తండ్రిని అన్కండిషనల్గా ప్రేమిస్తారో, ఇది వస్తుందని, ఇది రాదని, ఇది ఉంటుందని, ఇది ఉండదని, ఏ కారణం లేకుండా, ఏమండి కారణాలతో సంబంధం లేకుండా ఎవరైతే తండ్రిని ప్రేమిస్తారో వాళ్ళని ఫిల్టర్ చేసి పరలోకాన్ని తీసుకెళ్దాం అనుకుంటాడండి. లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఉండదా? అందుకే అక్కడికి వెళ్ళే వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు? లోకంలో ధనాన్ని వద్దనుకునేవాళ్ళు, అధికారాన్ని వద్దనుకునేవాళ్ళు, పదవులను వద్దనుకునేవాళ్ళు, సుఖభోగాలు వద్దనుకునేవారు. మాకు తండ్రే ముఖ్యం అనుకుని తండ్రిని ప్రేమించే వాళ్ళే పరలోకానికి వెళ్తారు. లేదు ఇలాంటి ద్రోహులు, దుర్మార్గులు అందరినీ బలవంతంగా మార్చి తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, పరలోకం కూడా రణరంగం అయిపోద్దండి. ఎందుకో తెలుసా? కొడుకులే అందరూ కలిసి, ఏమయ్యా ముసలాడు, ఎంతసేపు నువ్వు కూర్చుంటావు, ఎంతసేపు నువ్వే సింహాసనం మీద కూర్చుంటావా, మాకు సింహాసనాలు ఇవ్వవా, నువ్వు దిగుతావా దిగవా? అక్కడ అవసరమైతే తండ్రికి ద్రోహం చేసి, అన్యాయం చేసి, ఏమండి షాజహాన్ని బంధించినట్టు మనమే చెరసాలు వేసేస్తాం దేవుణ్ణి. ఎందుకంటే అక్కడికి వెళ్ళా మన కోరికలు చావు, అక్కడికి వెళ్ళినా సరే మనకు కావాలి. కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు వెళ్తారు? సింహాసనం తీసుకొచ్చారు అనుకోండి, ఎందుకు నాన్న, నీకన్నా సింహాసనం నాకు ఎక్కువ, నాకు వద్దు. అలాంటి మనసు అండి. ఏమండి అధికారం నాకెందుకు నాన్న, నువ్వుంటే చాలు. దేనిని ఆశపడని వాళ్ళు కదా పరలోకానికి వెళుతున్నారు. పరలోకానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య అంతా ఎలాంటిది, జాబితా ఎలాంటిది, భక్తులందరూ ఎలాంటి వాళ్ళు? వాళ్ళకి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు పితరులు కానీ ఎవరైనా సరే కానివ్వండి, భక్తులు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, వాళ్ళు లోకంలో దేనిని ప్రేమించలేదండి దేవుని కంటే ఎక్కువగా. కనుక అక్కడికి వెళితే దేని మీద ఆశపడతారు వాళ్ళు? ఏది కావాలనుకుంటారు చెప్పండి వాళ్ళు? అందుకే పరలోకం ప్రశాంతంగా ఉంటుంది.